నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చిగుళ్ళ ఆరోగ్యానికి ఆయుర్వేదం భరోసా, మధుమేహంతో కళ్లకు సమస్యల తాకిడి, ఈసీజీతో గుండె ఆరోగ్యానికి భరోసా, ముక్కులో కండ పెరిగితే ప్రమాదమా, ఇంకా హెల్త్ టిప్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది పాత సామెత. అయితే నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మొత్తంగా మన ఆరోగ్యమే భద్రంగా ఉంటుందనేది కొత్త సామెత. కారణాలు ఏవైనా కావచ్చు. ఇవాళ మనలో చాలా మందిలో వయసుతో పాటు దంతక్షయం మొదలుకొని చిగుళ్ళు జారిపోవడం వరకు చాలా రకాల దంత సమస్యలే కనిపిస్తున్నాయి. ఈ దంత సమస్యలకు మన ప్రాచీన వైద్యం ఆయుర్వేదం చెబుతోన్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అందమైన చిన్న చిరునవ్వు మనమంటే ఏమిటో ఎదుటివారికి చెప్పకనే చెబుతుంది. అందమైన ఆ చిరునవ్వుకు అంతకంటే అందమైన పలువరస, చక్కని ముఖారవిందం తోడైతే మరింత అందంగా ఉంటుంది. అయితే అందమైన చిరునవ్వుకు చక్కటి పలువరస, అందమైన ముఖారవిందం ఇవి మాత్రమే చాలవు. ముత్యాల్లాంటి దంతాల్ని పట్టి ఉంచే మన చిగుళ్ళు కూడా చక్కటి ఆరోగ్యంతో ఉండాలి. అప్పుడే మన చిరునవ్వు శోభాయమానంగా ఉంటుంది. అయితే కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇవాళ మనలో చాలామందికి చిగుళ్లలో చాలా సమస్యలే కనిపిస్తున్నాయి. చిగుళ్లలో వాపు, రక్తస్రావం, చిగుళ్లు జారిపోవడం ఇవన్నీ ఇవాళ నోటి ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఆయుర్వేదంలో ముఖ రోగాలకు రకరకాలైన చికిత్సలు చెప్పారు. అందులో నోటికి సంబంధించిన రోగాలు అంటే పళ్ళకి సంబంధించిన రోగాలు, అలాగే చిగుళ్ళకి సంబంధించిన రోగాలు, అంటే ఏదైతే ఓరల్ ఏరియాలో ఉందో అక్కడ ఎక్కువ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, యాక్చువల్లీ అక్కడే మనం నోరు మూసుకుని ఉంటాం కాబట్టి అన్ని రకాలైన క్రిములు లాంటివి అన్నీ తొందరగా చేరడి ఆ ఏరియా మొత్తం తొందరగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు పూర్వం నుంచి కూడా వాటికి కూడా ఒక విధానం చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ప్రతిసారి మనం భోజనం చేసినప్పుడు కానీ వెంటనే నోట్లో నీళ్లు పోసుకొని చేపెట్టి రుద్ది దానిని పుక్కిలించి ఉమ్మేయాలని చెప్పారు. ఈ మధ్యకాలం చూస్తున్నాం పళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, అలాగే చిగుళ్ళ ప్రాబ్లమ్స్, నోట్లో బుళ్ళు అవ్వడము, అంటే ఇవన్నీ కూడా ఓరల్ కేర్ అంటే ఏంటి సక్రమైన విధానంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోనందువల్ల కొంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అంటే సి విటమిన్ డెఫిషియన్సీ, రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ, అలాగే కొన్ని ఎలిమెంటల్ విటమిన్స్ లోపం వల్ల కూడా ఈ యొక్క నోటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ జింజివైటిస్ అంటే ఈ యొక్క చిగుళ్ళు జారడం అనేది ఈరోజు చాలామందిలో చూస్తున్నాము. దీనికి ఫ్లాప్ సర్జరీస్ అని రకరకాలైన చేస్తున్నారు. అయితే అన్నిటికంటే ముందర మనం ఈ యొక్క సర్జరీస్ చేసే ముందర మనం ఈ యొక్క కొన్ని రకాలైన విధానాలు ఆయుర్వేదంలో చెప్పారు. అంటే కండూషము, కవళధారణం అనేవి చెప్పారు. అంటే కండూషం అనేది నోట్లో ఆయిల్స్ లాంటివి వేసుకుని కొంచెం సేపు ఉంచి పుక్కిలించడం ద్వారా ఆ యొక్క లోకల్ ఏరియా గట్టిపడ్డము, ఆ చిగుళ్ళు గట్టిపడ్డము, ఆ పళ్ళు గట్టిపడ్డం అనేది జరుగుతుంది. ఇదొక విధానం. రెండోది కవళధారణ అంటే నల్ల నువ్వుల్ని బాగా కచ్చపచ్చగా దంచి దాన్ని ఒక ఉండలా చేసి నోట్లో పెట్టుకుని దాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు అలాగ నోట్లోనే ఉంచి తర్వాత దాన్ని ఉమ్మేసి దాన్ని మళ్ళీ గోరువెచ్చటి నీళ్ళతోటి పుక్కిలించడం ద్వారా కూడా నోట్లో పుళ్ళు రాకపోవడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకంటే కషాయ ద్రవ్యాలను నోట్లో వేసుకోవడం ద్వారా కొంతవరకు ఇది సహాయపడుతుంది. ఇది కాకుండా మనకి నేరేడు పట్టా దొరుకుతుంది, దాని కషాయం కాచి నోట్లో పెట్టుకుని మనం పుక్కిలిస్తే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. సో ఇలా చేయడం ద్వారా కూడా మనకి ఈ యొక్క పళ్ళ సమస్యలు కానీ, చిగుళ్ళ సమస్యలు కానీ, నోటిలో వచ్చే రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి, అవన్నీ కూడా తగ్గుతాయి. ఇది కాకుండా ఏంటంటే మనకి త్రిఫల మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. దీనిని కూడా కషాయంగా చేసి దానిని మీరు అరగ్లాసుడు కషాయము ఒక నోటి నిండా పోసుకునేది కొంతవరకు అది ఉమ్మేసి మళ్ళీ తగ్గ 2-3 సార్లు చేయడం ద్వారా ఏమవుతుందంటే నోట్లో కూడా ఆ యొక్క కషాయ ద్రవ్యము ప్యూరిఫై చేసి లోపల ఇన్ఫెక్షన్ లేకుండా చేసి బ్యాక్టీరియా ఏదైతే పెరుగుతుందో దాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. లేత వేప కర్ర ఏదైతే ఉంటుందో దాన్ని మనం రసం పీల్చేసి బ్రష్ పెట్టి తోముకుంటే కూడా ఈ చిగుళ్ళ సమస్యలు, చిగుళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయి. మనం తినే జంక్ ఫుడ్ కావచ్చు, మనం తాగే కోలా పానీయాలు, కాఫీ, టీలు కావచ్చు, ధూమపానం, మద్యపానం, గుట్కా, సిగరెట్ వంటి పొగాకు వ్యసనాలు కావచ్చు, ఇవన్నీ ఇవాళ మన చిగుళ్లకు శాపాలుగా మారుతున్నాయి. చివరికి చిగుళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
దంతాలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుకునేందుకు నిత్యం మనం చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. చాక్లెట్లు, బిస్కెట్లు, మసాలాలు, స్పైసీ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోకూడదు. తిన్న తర్వాత పరిశుభ్రమైన మంచినీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల పళ్ల మధ్య మిగిలిపోయిన చిన్న చిన్నగా ఉండే ఆహార పదార్థాలు పూర్తిగా బయటకు వచ్చేస్తాయి. పాన్, గుట్కా, సిగరెట్లు, మద్యం వంటి అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు. నిమ్మ, నారింజ మొదలైన సిట్రిక్ ఆమ్లం కలిగిన పళ్ళు, పళ్ల రసాలు పళ్లకు హాని కలిగిస్తాయి. ఆమ్ల స్వభావం కలిగిన ఆహార పదార్థాలు, పళ్ల రసాలు కూడా పళ్లకు కొద్దిగా హాని కలిగిస్తాయి. సోడా గ్యాస్ కలిగిన ద్రవాలు, కూల్ డ్రింక్స్ పళ్లకు హాని చేస్తాయి. ఇలాంటి వాటిని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. రకరకాలైన పళ్ళు వస్తున్నాయి, అంటే వాడాలి, కానీ ఏంటంటే మనకి ఫ్రెష్నెస్, ఫీలింగ్ ఆఫ్ ఫ్రెష్నెస్ వాటి ద్వారా వస్తుంది, అలవాటైంది కాబట్టి అది రోజుకు 1-2 సార్లు మీరు చేసుకుంటూ మిగతా టైంలో ఏం చేస్తారంటే మీకు ఆవు పిడకలు దొరుకుతాయి మనకి, అంటే ఫ్రెష్ ఆవుల పిడకలు, అవి వేరే విధమైన మట్టి, చెత్త, చెదారం లేకుండా ఆ పిడకలను తీసుకొచ్చి వాటిని కాల్చి ఆ మసిలో మళ్ళీ ఉత్తరేణి ఆకులు కానీ సమూలం ఉత్తరేణి దానిని కాల్చిన మసి ఏదైతే ఉంటుందో దానిని మేము క్షారము అంటాము. సో ఆ క్షారాన్ని ఈ యొక్క ఆవు పిడకల్ని కాల్చేసిన మసి ఏదైతే ఉంటుందో ఆ పొడి, ఆ భస్మం అంటాం మనం, భస్మం కూడా అనొచ్చు, వైట్గా పౌడర్లాగా వస్తుంది. సో అది ఇది అంటే అందులో 1/4 పార్ట్స్ ఈ యొక్క కౌడంగ్తో చేసింది, ప్లస్ అంటే కచ్చికి, ప్లస్ ఇది 1 పార్ట్ ఉత్తరేణి సమూలం. ఈ రెండు కలిపి పళ్ళు తోమితే కనుక ఎటువంటి విధమైన పంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇది రోజుకు ఒకసారైనా మీరు ట్రై చేస్తే కనుక ఫ్యూచర్లో పళ్ళు పుచ్చిపోవడం కానీ, పళ్ళు ఊడిపోవడం కానీ, పళ్ళు ఊగడం లాంటి సమస్యలు ఏదే రాకుండా ఉంటాయి. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఏ రకంగా వచ్చిందనేది మనం చూసుకుని దాని తగ్గట్టు మనం చికిత్స ఇవ్వచ్చు. ముఖ్యంగా అరిమేదాది తైలం అనేది మార్కెట్లో దొరుకుతుంది. అది ఇరిమేదాది, అరిమేదాది అంటారు. అది పూర్తిగా ఇది ఓరల్ ఏవైతే ఈ యొక్క చిగుళ్ళు సమస్యలు ఉంటాయో వాటి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని తెచ్చుకుని ఎవరైనా వాడుకోవచ్చు. నోటి సంబంధమైన సమస్యలు దాన్ని రోజు పళ్ళు తోముకునే ముందర ఒక్కసారి జస్ట్ ఒక పెయింట్ లాగా చేసుకుని ఒక అరగంట, గంట ఆగిన తర్వాత పళ్ళు తోమేసుకుని, అంటే మామూలుగా చేతితోటి బ్రష్ చేసేసుకున్న తర్వాత మీరు ఏదైతే పేస్ట్ వాడుతున్నారో, ఇందాక నేను చెప్పిన పౌడర్ ఏదైతే టూత్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది తయారు చేసుకుని దాంతో చేసుకున్నా కానీ మీకేం ఇబ్బంది ఉండదు. దంతాలు, చిగుళ్ల సమస్యలు రాకుండా ఉండాలంటే నోటి శుభ్రత చాలా ముఖ్యం. ఉదయం, రాత్రి క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ప్రతి 3 నెలలకు టూత్ బ్రష్ మార్చడం, మెత్తని ఆహార పదార్థాలు తిన్నప్పుడు వాటిని పళ్ల సందుల నుంచి తొలగించుకునేందుకు ఫ్లాసింగ్ చేసుకోవాలి. ఏవైనా ఆహార పదార్థాలు తిన్నా కాఫీ, టీలు, కోలాలు తాగిన వెంటనే మంచినీటితో పుక్కిలించడం చేయాలి. దంతాలకు పాచి, గార పట్టకుండా తరచూ స్కేలింగ్ చేయించుకుంటూ ఉండాలి. నిత్యం శుభ్రంగా బ్రషింగ్ చేసుకోవాలి. హై బీపీ, షుగర్, కిడ్నీ, మూర్ఛ వ్యాధికి మందులు వాడుతున్నప్పుడు చిగుళ్లకు సమస్యలు పెరిగే అవకాశం ఉందని గుర్తుంచుకుని ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 3 నెలలకోసారైనా చిగుళ్లను, దంతాలను పరీక్ష చేయించుకోవాలి. చిగుళ్లలో వాపు, రక్తం వంటి సమస్యలు కనిపిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు వేరే రకం మందులకు మారాలి. ఈ జాగ్రత్తలు మన చిగుళ్లను, దంతాలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం అంటే మొత్తంగా మన ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవడమే. ముఖ్యంగా చిగుళ్లలో సమస్యలు మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆయుర్వేద పద్ధతుల ద్వారా పరిష్కారాల్ని ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. షుగర్ జబ్బు కాలం గడుస్తున్న కొద్దీ మన కంటి చూపుకు ఎసరు పెట్టేస్తుంది. చాప కింద నీరులా నెమ్మదిగానే మన కంటి చూపును కబళించేస్తుంది. మన కళ్లపై షుగర్ దాడి మొదలైందని మనం గుర్తించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ కంట్లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినడం మొదలవుతుంది. దీంతో చూపు క్రమంగా దెబ్బతినిపోతుంది. రెటినోపతి సమస్య కూడా మొదలవుతుంది. మధుమేహం కారణంగా తలెత్తే ఈ సమస్యల్ని నివారించుకోవడానికి ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు డాక్టర్లు. షుగర్ జబ్బుతో మన కళ్లకు ఎదురయ్యే సమస్యల తాకిడి ఎలా ఉంటుందో, మధుమేహం బారి నుంచి మన కంటి చూపును ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ షుగర్ జబ్బు అనేది మనకందరికీ తెలిసిందే. హెడ్ టు టో, తల నుంచి కాలి వరకు అన్ని ఆర్గన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు అంటే ఆ మెటబాలిజం, హై షుగర్ వల్ల ప్రతి సెల్లు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ప్రతి పార్ట్ జరుగుతుంది. అలానే కంటిలో కూడా ప్రతి పార్ట్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇంపార్టెన్స్ని బట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే రెటీనా. సో రెటీనా డ్యామేజ్ జరుగుతుంది. దీన్నే డయాబెటిక్ రెటినోపతి అంటారు. రెండో ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఆప్టిక్ నర్వ్.
సో ఆప్టిక్ నర్వ్ని ఏమంటారంటే పాపిల్లోపతి అని, ఆప్టిక్ న్యూరైటిస్ అని, యాంటీరియర్ ఇస్కిమిక్ ఆప్టిక్ న్యూరోపతి అని, ఇలాగా డయాబెటీస్ వల్ల రెటీనాకు వచ్చే జబ్బులు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏది అంటే లెన్స్. సో ఈ లెన్స్ క్యాట్రాక్ట్ ఫామ్ అవుతుంది. ఈ క్యాట్రాక్ట్నే శుక్లము అంటారు. ఈ కార్నియాలో కూడా సెన్సేషన్స్లో మార్పులు, డ్రైనెస్ అనేది కూడా చూస్తాం. డయాబెటిక్ రెటినోపతికే ట్రీట్మెంటు ముఖ్యం. క్యాట్రాక్ట్ ట్రీట్మెంటు ఏమి అంటే అదర్ క్యాట్రాక్ట్స్ లాగానే ఆ క్యాట్రాక్ట్ తీసేసి లెన్స్ అమర్చడం వల్ల మరీ చూపు తిరిగి ప్రసాదించవచ్చు. అలానే గ్లాకోమా అనేది ప్రైమరీ గ్లాకోమా అయితే మందుల ద్వారా, చాలా మాత్రం మందుల ద్వారా కంట్రోల్ పెట్టచ్చు. సెకండరీ గ్లాకోమా అయితే ఏ కారణం వల్ల ఈ గ్లాకోమా వచ్చిందో దాన్ని ట్రీట్ చేస్తే గ్లాకోమాను కూడా తగ్గచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్లకు రెటినోపతి వచ్చే ఛాన్స్ ఎంత అంటే 33%. కాబట్టి ఎవరైనా డయాబెటీస్ ఉంది అనే డయాగ్నోసిస్ వచ్చిన వెంటనే ఒకసారి కంటి పరీక్ష చేయాలి. కంటి పరీక్ష చేస్తే వాళ్ళు నీకు రెటినోపతి ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. సో ఒకసారి రెటినోపతి డెవలప్ అయితే మళ్ళీ క్లోజ్ ఫాలోఅప్స్ అవసరం. సో వాళ్ళు చెప్పినట్లుగా ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఏది ఇంజెక్షన్స్ ద్వారా కానీ లేజర్ ద్వారా కానీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే కంటి చూపు పోయే ప్రమాదము చాలా తక్కువ. ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టే గుండెపోటు అనేది నిజానికి ఉన్నట్టుండి విరుచుకుపడే విపత్తేమీ కాదు. రక్తనాళాల్లో పూడికలు పేరుకుపోవడం మొదలై రక్త ప్రవాహానికి కొవ్వు పెళ్లలు పూర్తి అడ్డుగా నిలవడానికి చాలా కాలమే పడుతుంది. ఈ మధ్య కాలంలో తరచూ ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉంటే రక్తనాళాల్లో పూడికల్ని మనం తొలి దశలోనే గుర్తించవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పట్టి చెప్పే ఈసీజీ పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షల్లో అతి ముఖ్యమైంది ఈసీజీ. చరిత్ర ఉన్నప్పుడు నడి వయసుకు చేరుకున్నాక తరచూ గుండె ఆరోగ్యాన్ని పట్టి చెప్పే ఈసీజీ పరీక్షను చేయించుకోవడం ఎంతో మేలు. ఈసీజీ సాయంతో గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవడంతో పాటు గుండెపోటు ముప్పును కూడా చాలా వరకు తప్పించుకోవచ్చు. జలుబు చేసినప్పుడు ముక్కు బిగదీసుకుపోవడం, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు మనకు అనుభవమే. జలుబు తగ్గిపోయాక ఈ ఇబ్బందులన్నీ వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి. అయితే జలుబు చేయకపోయినా మనలో కొంతమంది శ్వాస కోసం కష్టపడుతూ ఉంటారు. ముక్కులో ఏదో అడ్డుగా ఉందని చెప్తూ ఉంటారు. పరీక్షగా చూస్తే లోపల తోలు వల్చిన ద్రాక్ష గుత్తుల్లాంటి కండలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని కొయ్యకండలని, వైద్య పరిభాషలో నాజల్ పాలిప్స్ అని పిలుస్తారు. ముక్కులో కండలు పెరగడానికి వెనుక కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నాజల్ పాలిప్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? నేసల్ పాలిప్స్ ఇది ఇవాళ చాలా కామన్ ప్రాబ్లం అండి. ఈ నేసల్ పాలిప్ చూసినట్టయితే ముక్కులో మనకి బేసిక్గా ఎక్కువగా ఇథమాయిడ్ సైనస్ నుంచి వస్తాయి అన్నమాట. అతి తక్కువ మందిలో మ్యాక్సిలరీ సైనస్ నుంచి వస్తాయి. చాలామంది ఈ పాలిప్స్ను కూడా ముక్కులో కండ పెరిగింది అంటారండి. యాక్చువల్గా ముక్కులో కండ పెరగటం వేరు, పాలిప్స్ వేరు. పాలిప్స్ ఏంటంటే నీటి కాయలు, నీటి బిందువులు, తెల్లటి కాయల్లా ఉంటాయి అన్నమాట. అదే కండ పెరగటం అంటే ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపోట్రోఫీ. సాధారణంగా ఇది ఎలర్జీ ఉన్నోళ్ళలో తెల్లగా ఉంటుంది, ఎలర్జీ లేనోళ్ళలో పింకిష్గా ఉంటుంది అన్నమాట. సో ఈ ముక్కులో కండ పెరగటము, నేసల్ పాలిప్స్ జనరల్గా సిమ్టమ్స్ ఒకటే కాబట్టి అందరూ ముక్కులో కండ పెరిగింది అంటారు ఈ లోకల్ టర్మ్లో. ఎందుకంటే పాలిప్స్ అంటానికి, టర్బినేట్ అంటానికి కొంచెం జనరల్ పబ్లిక్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి కూడా సాధారణంగా డాక్టర్లు చెప్పేటప్పుడు ముక్కులో కండ పెరిగింది అంటారనమాట. టర్బినేట్ అనేది అక్కడే ఉన్న స్ట్రక్చరు, ఇన్ఫీరియర్ టర్బినేట్, అది సైజు పెరుగుతుంది. ఇది బేసిక్గా ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళలోను, టెన్షన్ ప్రాబ్లం ఉన్నోళ్ళను, కొంతమంది లేడీస్లో హార్మోనల్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉన్నా కూడా ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉండే అవకాశం ఉంటుంది. పాలిప్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్గా పాలిప్స్ అనేది ఎలర్జీ నుంచి వస్తాయండి. డస్ట్ ఎలర్జీ, మైట్ ఎలర్జీ అంటాం. ఓల్డెన్ డేస్లో చూసినట్లయితే ఎక్కువ మంది అగ్రికల్చర్ వర్క్ చేసే వాళ్ళకి వచ్చాయి అన్నమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రికల్చర్ వర్కే కాదు, మిగతా వర్క్ చేసే వాళ్ళకి, ఎందుకంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎక్కువైపోయింది,
అలానే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, వెహికల్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఇండస్ట్రీస్ రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకు ఉండే డస్ట్ ఎలర్జీ నుంచి, మైట్ ఎలర్జీ నుంచి కూడా ఈ పాలిప్స్ వస్తాయి అన్నమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే మల్టిపుల్ పాలిప్స్, యూజువల్గా ఇథమాయిడ్ల పాలిప్స్, ఇవి సాధారణంగా ఎలర్జీ నుంచి వస్తాయి. సింగిల్ పాలిప్, అది యాంట్రోకోయినల్ పాలిప్ అంటాం, దీన్ని యూజువల్గా ఇన్ఫెక్షన్ నుంచి వస్తుంది అన్నమాట. కండ పెరగటం అయితే ఇన్ఫీరియర్ టర్మినేట్ హైపర్ట్రోఫీ, మెయిన్గా ఎలర్జీ నుంచి, స్ట్రెస్ నుంచి వస్తుంది. ముక్కులో కండ పెరగటం వల్ల తలెత్తే సమస్యలేంటి? ఈ పాలిప్స్ కానీ కండ పెరగటం కానీ ఎలర్జీ అనేది చాలా సెంట్రిక్ పాయింట్ అండి. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఈ ఎలర్జీయే కారణం. ఈ ఎలర్జీలో కూడా సాధారణంగా ఉండేది ఏంటంటే మన ఇండియాలో డస్ట్, పోలెన్, వీటితో పాటు మైట్ ఎలర్జీ కూడా ఉంటుంది అన్నమాట. మనం అదే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినట్లయితే అక్కడ సాధారణంగా పోలెన్ ఎలర్జీ ఉంటుంది. వాళ్ళకి డస్ట్ అనేది, అనహైజీనిక్ కండిషన్స్ అనేవి తక్కువ ఉండటం వలన మైట్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ అనేది ఉండదన్నమాట. చాలా తక్కువ మందికి ఉంటుంది. మనకు వచ్చేసి కామన్గా మైట్ అండ్ డస్ట్ ఎలర్జీ. ఇనిషియల్గా పేషెంట్ చాలామంది ఏంటంటే ఈ పాలిప్స్ ఉన్న వాళ్ళు ముక్కు మూసుకుపోవటం, ముక్కులమ్మిటి కారటం, తుమ్ములు రావటం, తలనొప్పి రావటం, ఫేషియల్ పెయిన్ రావటం, ఇవి సాధారణమైన లక్షణాలు అన్నమాట ఈ పాలిప్స్లు. సో ఈ ఎలర్జీ, ఇన్ఫెక్షన్ కంబైన్డ్గా ఉండటం వలన ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ మందికి ఎలర్జీ ఉన్నట్లయితే తుమ్ములు రావటం, ముక్కులమ్మిటి కారటం జరుగుతుంది. ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ముక్కు మూసుకుపోవటం, తలనొప్పి రావటం, ఫేషియల్ పెయిన్ రావటం జరుగుతుంది అన్నమాట. ముక్కులో కండ పెరిగినట్లు ఎలా నిర్ధారిస్తారు? నేసల్ ఎండోస్కోపీ టెస్ట్ చేసినట్లయితే మనకి పాలిప్స్ సాధారణంగా ఎండోస్కోపీలో తెలిసిపోతాయి. అవి చిన్న పాలిప్స్, స్మాల్ పాలిప్స్ అయినా కావచ్చు, బిగ్ పాలిప్స్ అయినా కావచ్చు. అదే డ్యూరేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్ పేషెంట్స్కి ఎక్కువ రోజులు ఉన్నట్లయితే బిగ్ పాలిప్స్, మల్టిపుల్ పాలిప్స్ ఉంటాయి. అదే తక్కువ డ్యూరేషన్ ఉన్నట్లయితే స్మాల్ పాలిప్స్ ఉంటాయి. యూజువల్గా నెంబర్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. వన్స్ మనం పాలిప్ని నేసల్ ఎండోస్కోపీలో తెలుసుకున్న తర్వాత మెయిన్గా ఇక్కడ మనం సిటీ స్కాన్ కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే సిటీ స్కాన్లో మనకి ఏ సైనస్ ఇన్వాల్వ్ అయినాయి, ఇప్పుడు ఇక్కడ ఫ్రాంటల్ సైనస్ ఉంటుంది, మల్టిపుల్ ఎథమాయిడ్ సైనస్లు ఉంటాయి, మ్యాగ్జిలరీ సైనస్ ఉంటుంది, స్పీనాయిడ్ సైనస్ ఉంటుంది, ఇవన్నీ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయినాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, ఎస్పెషలీ సిటీ స్కాన్లో మనకి ఏమైనా సూపర్ యాడెడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందనేది తెలుస్తుంది అన్నమాట. సో కంపల్సరీగా నేసల్ ఎండోస్కోపీ, సిటీ స్కాన్ ద్వారా మనం పాలిప్స్ ఎక్స్టెన్షన్ డయాగ్నోజ్ చేసుకుంటాం. అలానే వీళ్ళకి తుమ్ములు చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసుకోవటం కూడా మంచిదన్నమాట. ఎందుకంటే ఈ ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్లో కనుక మనకి ఫంగల్ ఎలర్జీ ఉన్నా, డస్ట్ ఎలర్జీ ఉన్నా కూడా దానికి మనం ఇమ్యూనోథెరపీ ఇచ్చినట్లయితే ఈ పాలిప్స్ అనేవి మళ్ళీ రాకుండా ఉంటాయి అన్నమాట. సో లాంగ్ టర్మ్ రికరెన్స్ రాకుండా ఉండటానికి, లాంగ్ టర్మ్ ప్రాబ్లం క్యూర్ కావడానికి మనకి ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ముక్కులో కండ పెరిగినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? యూజువల్గా వన్స్ పాలిప్స్ వచ్చినాయి అంటే మనకి మందులతోటి పూర్తిగా నయం కాదండి. సిటీ స్కాన్లో ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని అంతా ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా మనం తీసేయాల్సి వస్తుంది. ఇవాళ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఎంత అడ్వాన్స్ అయిందంటే సిటీ స్కాన్లో ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో మైన్యూట్ ప్రాబ్లం కూడా మనం ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా క్లియర్ చేయొచ్చు. అక్కడ అన్ని స్పేసెస్ని వైడెన్ చేసి వెంటిలేషను, డ్రైనేజ్ అనేది చాలా మంచిగా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో వన్స్ వెంటిలేషను, డ్రైనేజ్ మంచి క్రియేట్ అయ్యి హెల్తీ మ్యూకోజా ఫామ్ అయినట్లయితే పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట. సో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీని యూజువల్గా ఇప్పుడు మేము మైక్రో డిబ్రేడరు పరికరంతో చేస్తాను. ఈ మైక్రో డిబ్రేడరు, ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్, ఇవి రెండు కలిసి మనకి ఈ సైనసైటిస్ ప్రాబ్లంని, నేసల్ ప్రాబ్లంని, పాలిప్స్ ప్రాబ్లంని చాలా మంచిగా క్యూర్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ముక్కులో కండను తొలగించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మెయిన్గా పేషెంట్కి ఏంటంటే ఎలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్లో ఎక్కువ ఎలర్జీ ఉన్నట్లయితే ఇమ్యూనోథెరపీ ఇవ్వాలన్నమాట. ఈ ఇమ్యూనోథెరపీ ఇచ్చినట్లయితే బాడీ వాటికి డీసెన్సిటైజ్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది, అక్కడ మ్యూకోజా కూడా హెల్తీగా ఉంటుంది అన్నమాట. వీటితో పాటు పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత ముక్కుని జలనేతి విధానం ద్వారా రెగ్యులర్ క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా క్లీన్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఎలర్జెన్ పార్టికల్స్ అక్కడ డిపాజిట్ అయ్యి మళ్ళీ పాలిప్స్ రావడానికి, రికరెన్స్ ఆఫ్ ప్రాబ్లం రావడానికి అవకాశాన్ని కలిగిస్తుంది అనమాట. సో ఎవరికైతే మనం ఆపరేషన్ చేస్తామో ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు రోజుకు 1 సారి కానీ 2 సార్లు కానీ వామ్ సెలైన్ వాటర్తో ముక్కును శుభ్రం చేసుకుంటా ఉన్నట్లయితే వాళ్ళు ఈ పాలిప్ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా క్యూర్ కాగలరు. ముక్కులో కండలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందా? ఇంతకుముందు ఏంటంటే చాలామంది అనేవాళ్ళు పాలిప్స్ సర్జరీ చేసినా కూడా మళ్ళీ వస్తుందండి, చాలామందికి వచ్చిందని. అలాంటి అపోహలు ఏమి లేవండి. వాళ్ళ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ
మైక్రో డెబ్రైడ్తో చేయటం వలన, దాంతోపాటు మనం సిటీ స్కాన్లో ఎగ్జాక్ట్గా డిసీజ్ ఎంత ఉందో తెలుసుకొని మొత్తం తీసేయటం వలన, అవసరమైతే ఇమ్యూనోథెరపీ ఇవ్వటం వలన, మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత జలనేతి విధానం ద్వారా ముక్కు శుభ్రం చేయటం వలన ఇట్లా మల్టిపుల్ వేస్లో మనం ఉన్న డిసీజ్ని తీసేయటం, మళ్ళీ డిసీజ్ ఎక్యుములేట్ కాకుండా చూసుకోవటం, ఫ్యూచర్లో కూడా అది రాకుండా చూసుకోవటానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. మీరు ఎలాంటి అపోహ పెట్టుకోని అవసరం లేదు. వ్యాధిని సర్జరీ ద్వారా క్లియర్ చేసుకొని ఫర్దర్ ముక్కుని జలనేతితో కనుక శుభ్రం చేసుకున్నట్లయితే మీకు ఈ వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి, పూర్తి రిలీఫ్ వస్తుంది అన్నమాట. ముక్కులో కండలు పెరిగినప్పుడు సర్జరీ చేయించుకోవడం ఒక్కటే పరిష్కారం. సర్జరీ తర్వాత మళ్ళీ కండలు పెరగకుండా ఉండేందుకు ఎలర్జీ ప్రేరేపకాలకు, కాలుష్య కారకాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు శొంఠి, మిరియాలను సమంగా తీసుకొని దోరగా వేయించి ఆపై చూర్ణంగా చేసి పూటకు చెంచాడు చొప్పున 3 పూటలా తేనెతో కలిపి తీసుకోండి. కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.